పురాతన రాజ్యమైన అజురాలో సూర్యుడు హోరిజోన్లోకి దిగి ఆకాశాన్ని క్రిమ్సన్ మరియు బంగారు రంగులతో చిత్రించాడు. అరిన్ అనే యువరాజు వీధుల్లో తిరుగుతూ తన కోల్పోయిన గుర్తింపు కోసం వెతుకుతున్నాడు. అతను ఎవరో మరియు అతను ఎక్కడ నుండి వచ్చాడో జ్ఞాపకం లేకుండా ఒక ఉదయం మేల్కొన్నాడు, మరియు అతని మెడలో ఒక చిన్న, సంక్లిష్టంగా రూపొందించిన లాకెట్టు మాత్రమే క్లూ. లాకెట్టు రాజకుటుంబం యొక్క చిహ్నాన్ని కలిగి ఉంది, కాని రాజ్యంలో ఎవరూ అతనిని వారి యువరాజుగా గుర్తించలేదు. స్వీవిష్కరణ కోసం అరిన్ యొక్క అన్వేషణ అతన్ని రాజ్యం యొక్క శివార్లలో నివసించే తెలివైన వృద్ధ ఋషి వద్దకు దారితీసింది. ఋషి అరిన్ కథను విని సానుభూతితో తల ఊపాడు. అతని గత రహస్యాన్ని ఛేదించడానికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. వారు అగ్ని దగ్గర కూర్చున్నప్పుడు నక్షత్రాలు జీవం పోసుకోవడం చూస్తూ ఋషి పురాతన రాజ్యం మరియు దాని పాలకుల కథలను అరిన్కు చెప్పాడు. వింటున్నప్పుడు ఆరిన్ కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి. కథలకి వివరించలేని అనుబంధం ఉంది. కాని అతను సత్యానికి దగ్గరవుతున్నాడని అతను భావించిన సమయంలో ఋషి యొక్క వ్యక్తీకరణ కొంటెగా మారింది మరియు అతను చెప్పాడు, మీకు తెలుసా అరిన్, నేను మీకు తప్పుడు కథలు చెబుతున్నాను. అరిన్ ముఖం పడిపోయింది. కాని ఋషి కేవలం నవ్వుతూ కొనసాగించాడు, మీరు చూశారు, నేను మీకు గుర్తుంచుకోవడానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను, కాని నేను దాని గురించి తప్పుగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అరిన్ యొక్క గందరగోళం తీవ్రమైంది మరియు అతను ఋషిని వివరించమని అడిగాడు. ఋషి లోపలికి వంగి అతని ముఖంలో ఒక వంకర నవ్వు వ్యాపించి, నువ్వు యువరాజు కాదు అరిన్, వాస్తవానికి క్లక్నార్ గ్రహం నుండి కాలక్రమేణా ప్రయాణించే కోడివి.